హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. టుడే మనం సూపర్ టేస్టీ అండ్ స్పైసీ బూందీ మిక్చర్ రెసిపీని అయితే తయారు చేసుకుందాము. ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తోనే వెరీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీకి క్రిస్పీ బోండా, ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ అండ్ అలాగే కొంచెం అంత కొత్తిమీర యూస్ చేసి అయితే చేస్తాము. ఈవినింగ్ స్నాక్కి, టీ టైంకి ఆర్ సడన్గా స్పైస్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ పర్ఫెక్ట్ అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం స్ట్రీట్ స్టైల్ చాట్ లాగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్గా మనము ఆనియన్, టొమాటోని స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు క్రిస్పీ బోందా వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మిక్స్ చేసేటప్పుడు ఫ్రెష్గా అండ్ క్రంచీగా ఉంటుంది. కిడ్స్కి, ఎల్డర్స్కి అందరికీ నచ్చేస్తుంది అనమాట. మీరు కూడా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయండి. బూందీ మిక్చరు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సో వితౌట్ లేట్ మనము ఎమ్మీగా బూందీ మిక్చర్ని అయితే మనము తయారు చేసేసుకుందాము. సో ముందుగా నేను చెప్పినట్టుగా అన్నీ నీట్గా అయితే కట్ చేసుకుందామండి. ఒక మిర్చి, ఒక ఆనియన్, ఒక టొమాటో అయితే కట్ చేసుకుందాం. అండ్ దీనికి నేను ఒక కప్పు బూందీ మాత్రమే తీసుకున్నానండి. ఒక కప్పు బూందీ అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఒక కప్పు బూందీ అయితే తీసుకొని దానిలో మనం ఇప్పుడు వరకు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే యాడ్ చేసేసుకుందాము. నేను ఇది మట్టి పాత్రలో కలుపుకుంటున్నాను అనమాట. మనం ఏ బౌల్ అయినా యూజ్ చేసి కలుపుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఒక కప్ బూందీని యాడ్ చేసుకొని దానిలో మనం ఆనియన్, మనం సన్నగా కట్ చేసి తరిగి పెట్టుకున్నాం కదా, ఆనియన్ యాడ్ చేద్దాము. అలాగే ఒక టొమాటో, అలాగే మిర్చి అండ్ అలాగే కొత్తిమీర, కొంచెం అంత సాల్ట్, మనకి ఒక్క నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయని హాఫ్ అయితే పిండుకుందాము. లేదు మనం ఆల్రెడీ టమాటా యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనము లెమన్ అయితే స్కిప్ చేయొచ్చు అనమాట. సో లెమన్ మ్యాండేటరీ ఏం కాదు, ఎందుకంటే మనం తినేటప్పుడు మనకి ఆ ట్యాంగీనెస్ అనేది మనకి టొమాటో రూపంలో అయితే వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి మనము టొమాటో యాడ్ చేసుకున్నాం కదా, అంత పులుపు తినలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత కారం యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి కదా మనం. ఆనియన్, టొమాటో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి జస్ట్ లిటిల్ పించ్ కారం అయితే యాడ్ చేసుకుందాము. అండ్ కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే లైమ్ యాడ్ చేస్తాం, టొమాటో యాడ్ చేస్తాం కాబట్టి ఆ ట్యాంగీనెస్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఇదైతే యాడ్ చేసుకుందాం. అండ్ మనకి బయట స్ట్రీట్ స్టైల్ అని చెప్పినప్పుడు కంపల్సరీగా మిక్చర్ అయితే యాడ్ చేస్తాం కదా, వాంపూస. సో కొంచెం అంత వాంపూసని పైన గార్నిష్గా అయితే వేసుకుందాం అనమాట. ఒక్కసారి పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్గా చేసి పెట్టండి. అలాగే మనం టీ తాగేటప్పుడు సైడ్ డిష్గా స్నాక్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.